వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు 2 రోజుల్లో ఐఆర్‌పై కీలక ప్రకటన 30% ప్రకటించే దిశగా అడుగులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ప్రస్తుత బేసిక్ పే ఎలా మారిందో చూద్దామండి. లెవెల్ 5లో ఉంటే 24,500, అలాగే లెవెల్ 4లో ఉంటే 23,780 రూపాయలు క్రమంగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఐఆర్ అనేది బేసిక్ పై శాతం ఆధారంగా అంటే పర్సెంటేజ్ ఆధారంగా అయితే ఇస్తారండి. కానీ అది నెట్ సాలరీ మీద కాదు. మన బేసిక్ పే మీద ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. సో, మనం పర్సెంటేజ్ అనేది మన బేసిక్ పేపై లెక్కగట్టి, ఆ మొత్తాన్ని మనకు యాడ్ చేస్తారు. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. డైరెక్ట్‌గా బేసిక్‌లో యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు గతంలో మనకిచ్చినటువంటి 27% ఐఆర్‌ను ఎలా లెక్క కట్టారో చూద్దాము. మనకు 11వ పీఆర్‌సీ టైంలో 27% ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 27% బేసిక్ పే పై తీసుకుంటే రూ. 6,615 రావటం జరిగింది. సో, మరి లెవెల్ 4లో రూ. 6,421 రావడం జరిగింది. సో, లెవెల్ 5లో అయితే రూ. 6,615. లెవెల్ 5 అంటే మనకు తెలిసిందండి ఇక్కడ 24,500కి. ఇక్కడ టేబుల్ చూడొచ్చు ఫ్రెండ్స్. పీఆర్‌సీ క్రమంగా ఇచ్చినటువంటి పీఆర్‌సీ అమలు 10థ్ పీఆర్‌సీ మనకు జూలై 1, 2024 నుంచి అయితే అమలైంది. సో, 30 జూన్ 2018తో ముగిసింది. 11థ్ పీఆర్‌సీ అనేది మనకు జూలై 1, 2018 నుంచి జూన్ 30, 2023 వరకు ముగుస్తుందన్నమాట. ఇక మనం కరెంట్‌లీ ఇంకా 11వ పీఆర్‌సీలోనే ఉన్నాము. 12వ పీఆర్‌సీ గడువు జూలై 1 నుంచి స్టార్ట్ కావాలి. 2028 జూన్ 30తో ముగియాలి. కానీ మనం ఇంకా వెనుకబడి ఉన్నాం ఇక్కడ అన్నమాట. సో, ఇప్పటికే మనకు దాదాపుగా 12 కాదండి 16 నెలలు నష్టం అంటే గడిచిపోయిందనమాట. పీఆర్‌సీ అమలై ఉండాల్సిన తేదీ అయితే. సో, లెవెల్ 5లో మనం అనుకున్న అమౌంట్ 24,500, లెవెల్ 5లో రూ. 23,780. సో, ఈ అమౌంట్‌కి ఐఆర్‌ను ఎలా లెక్క కడతారనేది చూద్దాం. ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు ఫ్రెండ్స్. సో, మొత్తానికి ఈ విధంగా మనకు 0.2 దగ్గర చూసుకోవచ్చు. అలాగే మనము 0.2 వద్దనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 11థ్ పీఆర్‌సీ దగ్గర నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. మనకి ఇది లెవెల్ 4. సో, ఇది లెవెల్ 5, ఇది లెవెల్ 4 అన్నమాట. చూసుకోవచ్చు. బేసిక్‌గా మనకి రూ. 6,615, లెవెల్ 4లో రూ. 6,421 ఇట్లా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రస్తుత నెట్ సాలరీ కోసం లెక్క కట్టుకున్నప్పుడు రూ. 30,684గా వచ్చినట్టుంది సార్. కాబట్టి ఈ విధంగా మినిమైనింగ్ స్టాఫ్ లేదా ఇతర పీఎస్ ఉద్యోగుల సాలరీలు కూడా ఈ ప్రాతిపదికననే లెక్క కట్టవచ్చు. మొత్తం సాలరీలు పునరుద్ధరణతో డైరెక్ట్‌గా యాడ్ చేసినప్పుడు మనకు ఐఆర్ ఇచ్చిన తర్వాత నెట్ సాలరీ ఎలా ఉంటుంది అనేది కనీసం 35,000కైతే పెరుగుతుందన్నమాట. 24,500 నుంచి. సో, అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. సో, ఇది 27% లేదా 28% లేదా మరింత ఎక్కువ 30, 31% ప్రకారంగా కూడా ఉండవచ్చు. ఇక్కడ గ్రీన్ మార్క్‌తో వివరించినట్టుగా క్లియర్‌గా అయితే అర్థం చేసుకోవడానికి పరిగణన అయితే అండర్‌లైన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ మార్క్‌తో ఇచ్చినవి. సో, ఇక్కడ చూసుకోవచ్చు రూ. 37,544 ఇట్లా. లెవెల్ 4లో, లెవెల్ 5లో అండి ఇవి. సో, మొత్తానికి ఐఆర్ ఇచ్చినప్పుడు కనీసం 35,000 లేదా అంతకు మించి సాలరీ అనేది మినిమమ్ రావడం ఖాయం.